అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం జాతర మరికొద్ది రోజుల్లో మహాజాతర జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పారిశుద్ధ కార్మికులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అసలు ఎంతమంది పారిశుద్ధ కార్మికులు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతమంది పారిశుద్ధ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు? దాదాపు ఆ జాతరకు దాదాపు 50 లక్షల మంది ఇప్పటికే భక్తులు ముందస్తుగా మొక్కులు సమర్పించారు. మళ్ళా రేపు జరిగే మహాజాతరకు 1 కోటికి పైగా వస్తున్న భక్తుల నేపథ్యంలో ఇక్కడ జరిగేటువంటి పారిశుద్ధ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఇప్పుడు మహాజాతర 2024 సంవత్సరానికి ఈసారి ముందస్తుగా అనేక మంది భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మేము జాతరకు సంబంధించిన శానిటేషన్ విభాగం చూస్తున్నాము. అంతేకాకుండా శానిటేషన్ విభాగంలో టెంపరీ టాయిలెట్స్ క్లీనింగ్ కూడా 2 పనులు కూడా మాకు కలెక్టర్ గారు అప్పచెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా మేము మా మేడారం జాతర నిర్వహించడానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖాళీకి మట్టంటకుండా చేయాలనే శానిటేషన్ సంకల్పంతో ప్రతిరోజు మేము 4000 పారిశుద్ధ్య కార్మికులతోటి పనిచేపిస్తున్నాను. అంతేకాకుండా వీరికి సంబంధించిన ఎక్కడ వాళ్ళు నివాసం ఉండాలి, ఎక్కడ క్యాంప్స్ పెట్టాలి, ఎక్కడ మా సిబ్బంది ఉండాలని ఇంతకుముందు గతంలో 7 జోన్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 జోన్స్ ఏర్పాటు చేసి ఆ 10 జోన్స్లలో కూడా ఆ లేబర్ని మ్యాచ్ అండ్ బ్యాచ్ చేసేసి అక్కడ మొత్తం టోటల్గా ఆ మ్యాచ్ అండ్ బ్యాచ్ చేసి అక్కడ మా పంచాయతీ రాజ్ శాఖ తరఫున జిల్లా పంచాయతీ అధికారి స్థాయి అధికారి, మన డిఎల్పిఓ, ఎంపీఓస్, పంచాయత్ సెక్రటరీస్ కూడా అక్కడ డిప్లాయ్ చేసేసి అక్కడ క్యాంపులో నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది కార్మికులను ఇక్కడికి రప్పించారు? అంటే గతం నుంచి మన మేడారం జాతరకి పూర్వం నుంచి కూడా ఇక్కడ జాతర పనులు చేయడానికి అక్కడ తెనాలి, గుంటూరు, విజయనగరం, రాజమండ్రి, అక్కడ శ్రీకాకుళం నుంచి కూడా అక్కడ వలస కూలీలు ఇక్కడికి వచ్చి పనిచేసి దాదాపు ఒక 4 రోజుల పాటు ఉండి వాళ్ళకి ఇచ్చే మన వేతనం కూడా వాళ్ళ కూలీ కూడా తీసుకొని క్షేమంగా వెళ్తారు. వాళ్ళు ఒక కాంట్రాక్టర్గా తీసుకొని కాంట్రాక్టర్ వాళ్ళ తరఫున ఒక 300 నుంచి 400 మంది తీసుకొచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడే కూలి చేసి ఈ జాతర అయిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వగానే ఆ కాంట్రాక్ట్ మేము చెల్లిస్తాం, కానీ ఇంటర్ను వాళ్ళకి ఆ కూలీలకు ఇస్తారు. ఆ విధంగా తీసుకొచ్చి మాకు చెప్తున్నారు, వాళ్ళ తరపున మేము చేస్తున్నాం. ఇంతేకాకుండా ఎంత ఇస్తారు సార్ వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు మేడారం, సో వాళ్ళకు డైలీ వైజ్గా ఎంత కట్టిస్తారు, లేకపోతే భోజన వసతితో కట్టిస్తారా, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మహామేడారం జాతరకు వచ్చే భక్తులకి శానిటైజేషన్ సిబ్బంది కూలీలకి 8 గంటలకి 400 రూపీస్ బిఫోర్ జాతర టైంలో 500 రూపీస్ 8 అవర్స్, అంటే ఒక 8 గంటలకి 400 రూపాయలు ఇక్కడ చెల్లించడం జరుగుతుంది ఒక కూలీకి. అదే జాతర సమయంలో మాత్రం 500 రూపీస్ 100 రూపీస్, ఎందుకంటే ఆ భోజనం వసతికి వాళ్ళకి తినడానికి కాబట్టి 100 రూపీస్. అక్కడ క్రౌడ్ ఉంటుంది ఆ జాతరలో, మీకు తెలుసు చాలామంది ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు కాబట్టి ఆడ ఒక 100 రూపీస్ ఎక్కువ ఇస్తాం. అంతేకాకుండా ఆ జాతర తర్వాత కూడా 100 రూపీస్ ఎక్కువ, ఎందుకంటే బాగా చెత్త పెరిగిపోయి అనేక రకాల వ్యర్థాలు ఉంటాయి. ఆ జాతర సమయంలో తీయటం కుదరదు కాబట్టి మేము ఒక 500 రూపీస్ జాతర సమయంలో, జాతర తర్వాత కూడా ఒక్కొక్క 8 గంటలు పనిచేస్తే ఒక కూలీకి 500 రూపీస్ చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా అది కూడా వాళ్ళ అకౌంట్లో ఎవరికి కూడా క్యాష్ ఇవ్వడం జరగదు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకొస్తారో వాళ్ళ అకౌంట్లో మేము జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ చెత్తనంతా ట్రాక్టర్ల ద్వారా ఇక్కడ నిర్మించిన డంపింగ్ యార్డ్లకి మేము తరలించి ఎప్పుడు ఒక పొరను ఏర్పాటు చేస్తాం, ఎక్కడ కూడా ఈగలు దోమలు రాకుండా వేసినట్టు డంపింగ్ యార్డ్ దగ్గర మినిమం 2 జేసీబీలు పెట్టేసి టోటల్గా వచ్చిన చెత్త అంతా సెగ్రిగేట్ చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అక్కడ మొత్తం టోటల్గా కప్పేయడం జరుగుతుంది. అంటే క్లినిక్ సంబంధించి హైదరాబాద్ నుంచి కొత్త మిషనరీస్ వస్తాయన్నారు, ఎన్ని మిషనరీస్ వచ్చాయి అసలు? స్వీపింగ్ వ్యాక్యూమ్ క్లీనర్ మిషన్స్ మాకు మొత్తం టోటల్గా ఈసారి 4 వచ్చినాయి, గతంలో 2 వచ్చాయి. నాకు రోడ్లు వ్యాక్యూమ్ క్లీన్ చేస్తున్నాం. అంతేకాకుండా మాకు జేసీబీలు కూడా ఒక 15 జేసీబీలు వచ్చినాయి, 15 టిప్పర్లు కూడా వచ్చినాయి. అవి కూడా ఈ రోజే దిగినాయి. వాళ్ళందరూ అంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మాకు సాయం చేయడానికి వాళ్ళు వచ్చారు. అంతేకాకుండా మినీ టిప్పర్సు, తర్వాత మనకి స్వచ్ఛ ఆటోస్, మినీ ఆటోస్, ఎందుకంటే ఆ జాతర సమయంలో యాక్సెసిబిలిటీ తక్కువ ఉంటుంది, ఈ ట్రాక్టర్లు తిరగలేవు కాబట్టి ఆ తక్కువ సంఖ్యలో జనాలు ఉంటారు కాబట్టి తక్కువ మోతాదులో ఉన్న చిన్న ట్రాక్టర్లను తిప్పడం జరుగుతుంది. ఆ విధంగా స్వచ్ఛ ఆటోస్ కూడా వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఆ జాతర సమయంలో చేస్తాం. జాతర తర్వాత మేము ట్రాక్టర్స్ పెట్టి డంపింగ్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. సార్ ఇప్పటికీ అంటే పంచాయతీ కార్మికులు, అంటే మీ జిల్లాకు సంబంధించి పంచాయతీ కార్మికులే కాకుండా ఇతర పంచాయతీల నుంచి తెప్పించామంటున్నారు. టోటల్గా మేడారంలో
పంచాయతీ కార్మికులే కాకుండా ప్రైవేటుగా ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టోటల్గా ఎంతమంది ఉన్నారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు? టోటల్గా ఇక్కడ శానిటేషన్ ఈ విభాగానికి సంబంధించిన శానిటేషన్ పని అక్కడ వాళ్ళు స్కిల్ లేబర్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారు మన దగ్గర వాళ్ళు ఈ పనిని చేయడానికి ఎందుకో ఇష్టపడరు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి అక్కడనే వస్తారు. వాళ్ళే వస్తారు, మేము తీసుకురాకుండా వాళ్ళే వచ్చేసి రిజిస్టర్ చేసుకొని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి పేమెంట్ చేస్తాం. అది ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ప్రజెంట్ 2800 మంది వస్తారు. ఈ జాతర సమయానికి 4000 మంది మా టార్గెట్. ఇది ఈ పారిశుద్ధ్యానికి. అంతేకాకుండా ఈ స్కావెంజ్ మన టాయిలెట్స్ క్లీనింగ్ వేజ్ మల్టీపర్పస్ వర్కర్స్ కూడా 1000 మందిని తీసుకుంటాం. టోటల్ మాకు దగ్గర 5000 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తారు మా దగ్గర. టోటల్ ఈ 5000 మంది కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళేనా? దాదాపు ఒక మంచిర్యాల నుంచి ఒక 400 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుని వెళ్తారు. సో చూడొచ్చు, దాదాపు పారిశుద్ధ్య కార్మికులంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూలీలుగా వస్తారు. దాదాపు 5000 మంది కార్మికులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ చేరుకున్న తర్వాత పారిశుద్ధ్య పనులు చేయడానికి ప్రతి ఏటా మేడారం జాతరకు వస్తారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 5000 మంది ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళకు సరి అయిన వేతనం ఇస్తాము, ఏదైతే ముందస్తు మొక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు 400, అలాగే జాతర టైంలో 500, జాతర తర్వాత ఎక్కువగా పేరుకపోతుంది, వ్యర్థాలు బాగా ఉంటాయి కాబట్టి మరొక 100 రూపాయలు ఎక్సెస్గా ఇస్తాము. ఇవన్నీ కూడా డైరెక్ట్ అకౌంట్లో పడే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పేసి అయితే పంచాయతీ అధికారి కొండా వెంకయ్య గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.